ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను నేను అసలు ఆగమ్మా, నన్ను ఆపగే. దీన్ని చంపి పోగులు పెడతాను. నిన్ను ఆగమ్మా. అదెంత దిక్కుమాలిని పనిచేసిందో నీకు తెలీదే. నిన్ను నేను అసలు అమ్మా అమ్మా ఆగమ్మా. ఎలా పెంచేనే మీ అందరినీ, దానికి ఎలా వచ్చాయి ఈ దరిద్ర బుద్ధులు? అమ్మా నువ్వు ఆవేశపడకు, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండు. మన ఇంట వంట లేవే ఇలా. దీన్ని చంపినా పాపలేదు. ఆగమ్మా, మన శివ అతను ప్రేమించుకుంటున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. నీ మొహానికి ప్రేమ కూడానా? ప్రేమించే వయసు వచ్చిందా నీకు? అమ్మా ఊరుకో అమ్మా, ఆవేశపడకు. నీకు అసలే నీరసంగా ఉంటుంది కదా. ఇవన్నీ వినడానికేనా నేను ఇంకా బ్రతికుంది చెప్పు. అమ్మా అమ్మా అలానందమ్మా. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేంటి ఇది ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే మాత్రం ఇలా ఈ టైంలో ఇంట్లోకి వాడిని తీసుకొచ్చింది అంటే ఏంటి అర్థం? అమ్మా మాట్లాడడానికి విక్రమ్ వచ్చాడమ్మా, అంతే. అమ్మా నువ్వు బాధపడకు. ఏంటి ఏంటి ఇది ఇంట్లో ఇలా జరుగుతోందేంటి? అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు, అన్నీ కనుక్కుందాం. మన శివ తెలుసో తెలియకో అతని ఇంట్లోకి రానిచ్చుండొచ్చు, కానీ అది తప్పు చేయదు. అది మీరేమంటారో అని తన ప్రేమ విషయం చెప్పు ఉండదు. అవునమ్మా, నాకు భయం వేసి చెప్పలేదమ్మా. అది ఇంకా ఇంట్లోనే ఉంటుంది. అన్ని విషయాలు నేను కనుక్కుంటాను. అది ఉద్యోగానికి వెళ్తుంది కదే. లేదమ్మా, ప్రస్తుతానికి వద్దులే. మన ఆఫీసే కదా, అన్ని సర్దుకున్నాక అప్పుడు జాయిన్ అవుతుందిలే. నీ కూతుళ్ళు కోడళ్లుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి నీ గుమ్మాన్ని తొక్కకూడదు. అవును, నువ్విక్కడికి రావడం మీ అత్తకి తెలిసిందనుకో, నేను ఇంట్లోకి రానివ్వదు కదే. సరే అమ్మా, నాన్న దారి మధ్యలో కనిపించి ఈ మెడిసిన్స్ నీకు ఇవ్వమన్నారు. శివ అమ్మని బాధ పెట్టకు. బాయ్ హరి, వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.